హాయ్ ఆల్ అందరికీ నమస్కారం. నేను మీ చిరంజీవి. ఇప్పుడే గమ్ గమ్ గణేష చూస్తున్నాను, ఆనంద్ దేవరకొండ గారిది. అమెజాన్ ప్రైమ్లో వచ్చింది. ఐ థింక్ వచ్చి 2 days అయింది. కాన్సెప్ట్ వైజ్ మూవీ బాగానే ఉంది. అంటే ఒక పెద్ద వినాయకుడు, అంటే ఇప్పుడు నార్మల్ మనం చూస్తాం కానీ లైక్ నార్మల్ వినాయక చవితి అప్పుడు లైక్ పెద్ద పెద్ద వినాయకుడు ఉంటాడు కదా. ఆ పెద్ద వినాయకుడిలో లైక్ ఒక 100 crores ఎమ్మెల్యే డబ్బు ఉంటుంది, ప్లస్ ఆనంద్ దేవరకొండకి ఒక డైమండ్ దొరుకుతుంది. 100 crores ఎమ్మెల్యే వాళ్ళు వెంట పడుతుంటారు, ప్లస్ ఆనంద్ దేవరకొండ కూడా వెంట పడుతుంటాడు. అట్లా అంటే వాళ్ళిద్దరు ఎట్లా క్రాస్ ఓవర్ అవుతారు. ఆనందే సపరేట్ ట్రాక్ నడుస్తుంటుంది. ఫస్ట్ ఒక ఏమంటే చిన్న చిత్క దొంగతనాలు చేస్తుంటాడు, చిల్లర దొంగతనాలన్నీ, కిరాణా షాప్లో అవన్నీ. తర్వాత వాళ్ళ ఏమంటారంటే గర్ల్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిపోతుంది. మళ్ళీ తను డెఫినెట్గా ప్రామిస్ చేస్తాడు, నేను డెఫినెట్గా నేను మిలియనర్ అయిపోతా అని చెప్తాడు. అక్కడి నుంచి ఆయనకు ఒక థాట్ వస్తుంది, అంటే నేను ఎట్లున్నా హై క్రైమ్ కొట్టాల్సిండే అని. అప్పుడు డైమండ్ దొరుకుతుంది, డైమండ్ దొంగతనం చేస్తాడు. మళ్ళీ ఆ డైమండ్ తప్పించుకునేందుకు పెద్ద గణపతి లోపల వేస్తాడు. అందులోనే 100 crores స్కామ్ ఉంటుంది. ఎమ్మెల్యే సపరేట్ ట్రాక్ నడుస్తుంటుంది. ఎమ్మెల్యే ఏమంటే ఎమ్మెల్యే ఎట్టున్నా గెలిచాలని 100 crore ఖర్చు పెట్టి ముంబై నుంచి తెప్పించి వినాయకుడిని పెడతాడు 100 crore దాని లోపల. మళ్ళీ అక్కడ ఏమంటే అందరూ దొంగలు ఉంటారు. ఎమ్మెల్యే ఒకడు, ఆనంద్ దేవరకొండ ఒకడు, ఆ డైమండ్కి ఎమ్మెల్యే ఒకడు, మళ్ళీ లైక్ సత్యం రాజేష్ ఉంటాడు, వాడు కూడా ఒక దొంగ ఉంటాడు, ప్లస్ మెయిన్ పూజారి ఉంటాడు. పూజారి కూడా పెద్ద దొంగ ఉంటాడు, లైక్ ఈ పూజారి కాదు, లైక్ లాస్ట్లో ఒక మెయిన్ పూజారి ఉంటాడు. ఆ పూజారి కన్నేస్తాడు ఆ 100 crores. అండ్ మూవీ ఏమంటే బాగానే ఉంది కానీ బట్ ప్లాట్ వైజ్ ఫస్ట్ హాఫ్ అంతా బాగా సస్పెన్స్ పెట్టినారు కానీ బట్ మిడిల్లో లేమ్ కామెడీ వచ్చేసింది. అండ్ లేమ్ జోక్స్ కంప్లీట్ క్రాష్ అయిపోయింది సెకండ్ హాఫ్. అంటే అసలు నవ్వే రాదు, కామెడీ ఎందుకు. మళ్ళీ ఆనంద్ దేవరకొండకి ఇంకొక లవ్ ట్రాక్ పెట్టినారు, సెకండ్ లవ్ ట్రాక్. లిటరల్లీ అంటే అక్కడ మూవీ మీకు చిరాకు వస్తుంది. వెన్నెల కిషోర్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ లేమెస్ట్ క్యారెక్టర్ని ఎప్పుడు చూడలేదు వెన్నెల కిషోర్ది. అంత లేమ్ అండ్ డల్ క్యారెక్టర్ పెట్టినారు. తిక్క కామెడీ, అసలు నవ్వే రాదు. అట్లా ఇంకా లాస్ట్లో క్లైమాక్స్ పోతుంది. క్లైమాక్స్ చూడంతా క్లీషే అయిపోతుంది. అంటే అందరూ వచ్చేస్తారు ఆ వినాయకుడి దగ్గరికి. అండ్ లాస్ట్లో ఇంకా ఒకటి బాగా చూపిస్తున్నారంటే, మీరు దొంగ సొమ్ము ఎప్పుడు సంపాదించలేరు, అండ్ ఆ 100 కోట్లు కాలిపోతుంది. అంత సర్కస్ చేస్తారు, అందరు కాల్చుకునేందుకు అందరూ కాలిపోతుంది. అండ్ కాలిపోయినప్పుడు వినాయకుడు రూపం వస్తుంది. అదే చెప్తారు, లైక్ దేవుడితో ఎప్పుడు గేమ్స్ ఆడకూడదు, ఆటలు ఆడకూడదని. అండ్ లక్కీగా ఆనంద్ దేవరకొండకి ఏమంటే డైమండ్ పట్టుకుంటాడు తను. కాన్సెప్ట్ వైజ్ బాగానే ఉంది కానీ బట్ ఎగ్జిక్యూషన్ వైజ్ ఫెయిల్ అయినారు మూవీ. లిటరల్లీ అంటే ఆ లేమ్ కామెడీ కానీ, ఆ లేమ్ జోక్స్ కానీ, ప్లస్ సెకండ్ లవ్ ట్రాక్ కానీ చాలా అన్వాంటెడ్ ఇది. అండ్ లిటరల్లీ సెకండ్ హాఫ్ ఇస్ బిగ్ లెట్ డౌన్. ఫస్ట్ హాఫ్ ఓకే, సెకండ్ హాఫ్ బిగ్ లెట్ డౌన్. అండ్ ఇంకా ఎగ్జిక్యూషన్ వైజ్ ఇంకా బాగా ప్లాన్ చేయొచ్చు వాళ్ళు, అంటే ఇంకా అట్లా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, ఇంకా వేరియస్ సినారియోస్ తేవచ్చు వాళ్ళు. బట్ ది ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ. అండ్ నేను ఇచ్చే రేటింగ్ 2/5. గమ్ గమ్ గణేష్ ఆనంద్ దేవరకొండకి. అండ్ ఆనంద్ దేవరకొండ యాక్టింగ్ కూడా నాకు అంతేమి బాగానే ఓకే అనిపించింది. ఇంకొంచెం డెప్త్ రావాలి ఆయన యాక్టింగ్లో అనిపించింది నాకు. ఇంకొంచెం మంచి మూవీ పడాలి, అండ్ ఇంకొక మంచి స్టోరీ పడాలి ఆనంద్ దేవరకొండకి. అండ్ ఎగ్జిక్యూషన్ వైజ్ ఫెయిల్ అయిపోయింది మూవీ. నేను రేటింగ్ 2/5. అండ్ లేమ్ కామెడీ అండ్ లేమ్ జోక్స్ అండ్ సెకండ్ లవ్ ట్రాక్ ఆర్ ద అన్నెసరీ డ్రాబ్యాక్స్ ఆఫ్ ద మూవీ. అండ్ క్లైమాక్స్ కూడా ఏం బాగాలే, ఎక్సెప్ట్ లాస్ట్లో 100 crores కాలిపోతుంది కదా, అంటే అక్రమ సొమ్ము. అది చూపించినారు కదా, ఒకటి నచ్చింది నాకు. అంతే ఫ్రెండ్స్, నా ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓటీటీ సిరీస్ కంటిన్యూ అవుతుంది. జై హింద్.